రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు కార్యాచరణ ప్రణాళికపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. దక్షిణ భారత పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది సహా 6 రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లాన మంచిగా జరపాలి, మంచి కోఆర్డినేషన్ ఎట్లా పెట్టాలి, ఎట్లాన వాళ్ళకి మన వాళ్ళ ఫోర్స్ డిఫరెంట్ డేట్కి వాళ్ళు షేర్ చేయాలి, దాని గురించి బాగా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. ఈ ఫ్లో ఆఫ్ లిక్కర్ ఒక స్టేట్ నుంచి వేరే నాటు సారా కానీ రెగ్యులర్ IMFL ఎట్లా పోతుంది, దాని మీద చెక్ పోస్ట్ పెట్టాలి. క్రిమినల్స్ మూవ్మెంట్ మీద కూడా డిస్కషన్ జరిగింది. ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ ఎట్లా ఆపాలి, దాని మీద డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టాలి, అది కూడా డిస్కషన్ జరిగింది. డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇంటెలిజెన్స్, మన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని డే టు డే బేసిస్లో రియల్ టైంలో షేర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అది కూడా జరిగింది.